ఎంత? 400 సార్. ఫోన్ పే ఉందా? స్కానర్ ఉంది మ్యామ్. అదే మీ ఆవిడ సంపాదిస్తుంటారు, మీరు వంట చేసి పెడుతుంటారు అంతేగా. డబ్బులు కావాలా క్లారిటీ కావాలా? డబ్బులే కావాలి. మా ఇంట్లో సంపాదించేది ఆయన, వంట చేసేది నేను. క్లారిటీ కూడా ఇచ్చాను కదా. ఇంకొకటి, ల్యాప్టాప్ ముందు కూర్చోగానే ఏదో వర్క్ ఫ్రం హోమ్ చేసేస్తున్నాను అనుకుంటున్నావేమో. యూట్యూబ్ లో కొత్త రెసిపీస్ చూస్తున్నాను. ఓకే. ఏమండి, అత్తయ్య గారి కోసం చీర కొన్నాను, ఎలా ఉందో చూడండి. మామకి చీర ఇప్పుడెందుకు? మా అమ్మ ఇప్పుడు ఒక మాట అనేది, నేను సంపాదించిన ఫస్ట్ శాలరీతో తనకి చీర కొనివ్వాలని. ఇవ్వగలిగినా తీసుకోవడానికి తను లేదు. నాకు అమ్మైనా అత్తైనా ఆవిడే. ప్రేమతో కొన్నావు కదా, బానే ఉంటుంది. ఆయన మా ఇంటికి వచ్చి రామగుడి మీద అరుస్తావేంటి నువ్వు? నీలా నాకు నీ మీద హక్కులున్నాయి. నేను చెప్పినట్టు నువ్వు వినాలి. అలా అయితే మా అమ్మ కూడా వాళ్ళ కనవాళ్ళు చెప్పినట్టు చేయాలి కదా. నువ్వెందుకు దాన్ని కంట్రోల్ చేస్తున్నావు? నీకు నచ్చినట్టు మీ ఆవిడ ఉంటున్నప్పుడు మా ఆయనకి నచ్చినట్టు నేనుంటే తప్పేంటి? మీరెప్పుడైనా మీ అబ్బాయిని నువ్వేమవ్వాలనుకుంటున్నావురా అని అడిగారా? బలవంతంగా చేప నీళ్ళ మీద పడేసి ఇదమంటే ఏమెత్తుంది మావయ్య? ఆయన కూడా అంతే. పాపం మావయ్య, ఆయనకి ఇష్టం లేని పని చేయలేక, అది మీతో చెప్పలేక సతమతం అయిపోతున్నారు. పిల్లల ఇష్టాల్ని తెలుసుకోపోయినా పర్లేదు, కానీ మీ ఇష్టాల్ని పిల్లల మీద